హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ తోటి పకోడీ చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా. అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి. అంటే కొంతమంది పిల్లలు ఆమ్లెట్ అంటే ఎగ్ తింటారు, కొంతమంది తినరు కదా. అలాంటప్పుడు ఇలా కనుక స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే పిల్లలు భలే ఇష్టంగా తింటారు. అంటే వేడి వేడి రైస్లో కూడా ఇలా చేసుకొని అప్పటికప్పుడు వేడి వేడి రైస్లో చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే ఈవినింగ్ టైము ఇలా కనుక చేసుకుంటే అంటే వేడి వేడి వర్షంలో వచ్చేటప్పుడు ఇలా కనుక చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒకసారి మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. దీనికోసం మాత్రం ముందుగా పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని, అలాగే జీలకర్ర, సరిపడా సాల్ట్, కలర్ కోసం కొద్దిగా పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం, గరం మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోద్ది. అలాగే దీంట్లో మనము ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ శనగపిండి తీసుకోండి. నేను మాత్రం ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 4 చెంచాల శనగపిండి తీసుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి ముందుగానే కలుపుకోండి. అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ముందు ఎగ్స్ కొట్టి తర్వాత ఇవన్నీ వేస్తారు కదండి. అలా కాకుండా ఇలా మొత్తం వేసుకొని మసాలా, కారం అవన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత వేసుకోండి. ఆమ్లెట్ అయినా ఏదైనా ఎప్పుడైనా కానీ ఇలా కనుక చేసుకున్నారంటే ముందుగా అవి మొత్తం కలుపుకున్న తర్వాత ఎగ్స్ కొట్టేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టండి. అంతలోపు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని, మరీ డీప్ ఫ్రైకి పడే అంత ఆయిల్ పోయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా కొద్దిగా ఇలా ఒక స్పూన్తో లేదా గరిటెతో ఇలా వేసుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కు టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది. అంటే ఈ స్మెల్కి కడుపు నిండిపోద్ది, అంత బాగుంటుంది. అంటే పిల్లలకు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంట్లో వాళ్ళకి కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంటే చాలామంది ఎగ్ తోటి పకోడీ ఏంది అనుకుంటారు, కానీ ఇలా కనుక మీరు చేశారంటే మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి. అంటే టైం లేనప్పుడు ఏదైనా రైస్లోకి అప్పట్లప్పుడు కావాలనుకుంటే ఆమ్లెట్ ఎట్లాగో వేసుకుంటాం కదండి, కొద్దిగా శనగపిండి ఇలా కలుపుకొని వేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు. అంత బాగుంటుంది. అంటే ఒక్క ఎగ్గు వేసుకొని కొద్దిగా శనగపిండి వేసుకొని ఇలా చేసుకున్నా కూడా అంటే మనం అన్నానికి సరిపడా తినయ్యచ్చు. అంత బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో నిమ్మకాయ పిండుకొని తినాలి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆమ్లెట్ అనేది. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.